పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్కు ఇంధన సరఫరా విషయంలో భారీ ఊరట లభించింది. ఖతర్ నుంచి ఎల్పీజీతో బయలుదేరిన శివాలిక్ అనే భారత నౌక అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని దాటి గుజరాత్లోని ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. ఈ నౌకలో సుమారు 45,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన శివాలిక్, నందాదేవి అనే 2 నౌకలు కలిపి మొత్తం 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని భారత్కు తీసుకొస్తున్నాయి. శివాలిక్ ఇప్పటికే తీరానికి చేరుకోగా నందాదేవి అనే మరో ట్యాంకర్ కాసేపట్లో గుజరాత్లోని కాండ్లా పోర్టుకు రానుంది. మరోపక్క పశ్చిమాసియా యుద్ధం కొనసాగుతున్న వేళ ప్రపంచ దేశాలకు ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది. యుద్ధంలో పాల్గొన్న దేశాలు హర్మూజ్ జలసంధిని వాడుకోవచ్చని మరోసారి స్పష్టం చేసింది. హర్మూజ్ మీదుగా నౌకల ప్రయాణానికి ఇరాన్ సైన్యం అనుమతి తీసుకోవాలని, సమన్వయం చేసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బైగు ప్రకటన చేశారు. ఇరాన్ సాయుధ దళాలు ఆ జలసంధిని నియంత్రించవచ్చని, తమపై దాడి చేస్తున్న ఏ దేశ నౌకను అయినా హర్మూజ్ జలసంధి వినియోగించడానికి అనుమతించమని ఇరాన్ తేల్చి చెప్పింది. జాతీయ భద్రతా రక్షణ కోసం హర్మూజ్ జలసంధిలో అవసరమైన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని పేర్కొంది. ఆ జలమార్గాన్ని దుర్వినియోగం చేస్తూ దాడి చేసేవారిని అడ్డుకోవటమే తమ లక్ష్యమని, జలసంధి ద్వారా సురక్షితంగా నౌకలు ప్రయాణించేందుకు ఎన్నో ఏళ్లుగా ఇరాన్ కృషి చేస్తుందని చెప్పారు ఆ దేశ ప్రతినిధులు. దీంతో ఇరాన్ విధించిన ప్రత్యేక షరతులను పాటిస్తూ నౌకలు హర్మూజ్ జలసంధి ద్వారా ప్రయాణించవచ్చు. ఇరాన్ పెట్టిన నియమాలు, పరిమితులను పాటించాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్కు ఇంధన సరఫరా విషయంలో భారీ ఊరట లభించింది. ఖతర్ నుంచి ఎల్పీజీతో బయలుదేరిన శివాలిక్ అనే భారత నౌక అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని దాటి గుజరాత్లోని ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. ఈ నౌకలో సుమారు 45,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన శివాలిక్, నందాదేవి అనే 2 నౌకలు కలిపి మొత్తం 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని భారత్కు తీసుకొస్తున్నాయి. శివాలిక్ ఇప్పటికే తీరానికి చేరుకోగా నందాదేవి అనే మరో ట్యాంకర్ కాసేపట్లో గుజరాత్లోని కాండ్లా పోర్టుకు రానుంది. మరోపక్క పశ్చిమాసియా యుద్ధం కొనసాగుతున్న వేళ ప్రపంచ దేశాలకు ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది. యుద్ధంలో పాల్గొనని దేశాలు హర్మూజ్ జలసంధిని వాడుకోవచ్చని మరోసారి స్పష్టం చేసింది. హర్మూజ్ మీదుగా నౌకల ప్రయాణానికి ఇరాన్ సైన్యం అనుమతి తీసుకోవాలని, సమన్వయం చేసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగై ప్రకటన చేశారు. ఇరాన్ సాయుధ దళాలు ఆ జలసంధిని నియంత్రించవచ్చని, తమపై దాడి చేస్తున్న ఏ దేశ నౌకను అయినా హర్మూజ్ జలసంధి వినియోగించడానికి అనుమతించమని ఇరాన్ తేల్చి చెప్పింది. జాతీయ భద్రతా రక్షణ కోసం హర్మూజ్ జలసంధిలో అవసరమైన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని పేర్కొంది. ఆ జలమార్గాన్ని దుర్వినియోగం చేస్తూ దాడి చేసేవారిని అడ్డుకోవటమే తమ లక్ష్యమని, జలసంధి ద్వారా సురక్షితంగా నౌకలు ప్రయాణించేందుకు ఎన్నో ఏళ్లుగా ఇరాన్ కృషి చేస్తుందని చెప్పారు ఆ దేశ ప్రతినిధులు. దీంతో ఇరాన్ విధించిన ప్రత్యేక షరతులను పాటిస్తూ నౌకలు హర్మూజ్ జలసంధి ద్వారా ప్రయాణించవచ్చు. ఇరాన్ పెట్టిన నియమాలు, పరిమితులను పాటించాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది.